బెస్ట్ పెర్ఫార్మర్ అని ఇస్తే అది అవార్డు, దానికి క్యాష్ కూడా తోడైతే అది రివార్డ్. ఈ రెండిటి కాంబినేషన్ తోని ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ స్కిట్ తోని నాన్ స్టాప్ నెవర్ ఎండ్ ఫన్ ఇస్తానంటూ మా కిడ్స్ వచ్చేస్తారు. లెట్ మీ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో జడ్జెస్, మన చేసిన స్కిట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని మళ్ళీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ స్కిట్ లో కూడా అంత మంది హవా, అందరూ అనండి వావా 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 వావా. లెట్స్ వెల్కమ్ ద సైడ్ క్యారెక్టర్. తెలుగు కుటుంబం తెలుగింటి ప్రతిబింబం మీ వెంటే ప్రతినిత్యం ఉంటుందిగా. స్కూల్లో ఉంటుంది బోర్డు, క్రికెట్ లో ఉంటుంది గార్డు. మేము ఈరోజు ఇవ్వబోతుంది అవార్డు. The first award is Best Rising Judge of Telugu Television. And the nominees are And the award goes to శ్రీకాంత్ గారు. ఇప్పటి వరకు మనం ఎల్ఈడిలో ఏవిల్ రావడం చూసాం గానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు మేము ఏవిల్ ని లైవ్ లో చెప్పబోతున్నాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా ఆయన టీవీలో అడుగు పెట్టగానే ఆడియన్స్ బెల్స్ పట్టుకొని ఆయన వైపు తిప్పుకున్నారు. కఠోర శ్రమతో పిల్లలు 4 రోజుల్లో నేర్చుకున్న స్కిట్ ని ఆయన 4 నిమిషాల్లో నేర్చుకుని ఈ విజయం సాధించారు. ఇదివరకు ఆయన డాన్స్ చేయమంటే వాక్ చేస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు వాక్ చేస్తూ కూడా డాన్స్ చేస్తున్నారు. మాస్ అయినా క్లాస్ అయినా ఏదైనా సాంగ్ తో సంబంధం లేకుండా నీ కోసం అన్న స్టెప్ మాత్రమే వేస్తారు. నీ కోసం జీవించా చిలక. ఇలానే ఆయన రైజింగ్ వెళ్తూ దూసుకుపోవాలని మా అందరి తరపున కంగ్రాచులేషన్ శ్రీకాంత్ గారు. ఫస్ట్ రియాలిటీ షోకే అవార్డు అసలు. రైజింగ్ స్టార్ కాదు, స్కిట్లు చేసినందుక ఇంట్రో డాన్స్ కా? The next category is Best Robot Judge 2.0. And the nominees are రోబో జడ్జా. And the award goes to Anil garu. రోబోని ఎందుకన్నామంటే he's an actor, he's a dancer, he's a singer, he's a what not, he's everything. ఆయన సినిమా షూటింగ్ అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసి సంక్రాంతి కల్లా రిలీజ్ చేస్తున్నారంటే కారణం మన డ్రామా జూనియర్స్. ఇక్కడ ఇంత షూట్ లేట్ గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ షూటింగ్ ఎలా చేయకూడదు అని నేర్చుకుని అక్కడ అంత ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇది వరకు తమ్ముడు అనగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు దాంతో పాటు అనిల్ గారు కూడా గుర్తొస్తున్నారు. మామ అనగానే వెంకి మామతో పాటు ఈ మామ కూడా అంతే ఫేమస్. యాందిరయ్యా యాం చేస్తున్నా. వీడు అదిరిపోయాడు, ఫుల్ హెల్త్ క్యారెక్టర్. వీడిని చూస్తున్నారా? ఆయన సినిమాలో అంత కామెడీ చేస్తున్నారంటే కారణం కూడా మన డ్రామా జూనియర్స్. అదేలా? నిన్ను చూసి కామెడీ ఎలా చేయొద్దనే విషయం నేర్చుకున్నారు కాబట్టి. ఈ పంచ్ కోసం నేను అడగమందది. అనిల్ గారు టీవీలో ఎపిసోడ్ చూసిన ప్రతిసారి పిల్లలందరూ మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్. ఏంటమ్మా అది? Kids, మొత్తం మీరే చేశారు సార్. మొత్తం మీరే చేశారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మొత్తం మీరే చేసేసారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనిల్ రాపుడి గారు. మంచి పెర్ఫార్మెన్సే మీది కూడా. మీ ఫ్యాన్స్ అంట. చూడండి, అందరూ స్టాండింగ్ ఓవేషన్ మీకోసం.
ఇంత ఎమోషనల్ అవ్వలేదు కదా సార్ మీరు. ఈ స్టేజ్ మీద ఈ అవార్డు తీసుకున్న దానికంటే ఈ స్టేజ్ మీద ఒకడు నన్ను బాగా ఆకట్టుకున్నాడు. మాస్టర్ ఈ అవార్డు తీసుకునేటప్పుడు నేను స్పీచ్ కంటే వాడిని ఒకసారి ఇమిటేట్ చేయాలి. అరే మీ ఇద్దరు నల్లి నా ఏవి రిపీట్ చేయండి రా. రోబోని ఎందుకన్నామంటే హీస్ అన్ యాక్టర్, హీస్ అ డాన్సర్, హీస్ అ సింగర్, వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్. కన్ఫ్యూజ్ అవుతున్నా ఇద్దరులో ఎవరు అది అని చెప్పానండి. సో జీవితంలో ఇలాంటి ఒక అవార్డు వచ్చినప్పుడు ఎవడైనా సరే దాన్ని గర్వంగా ఒక విన్నింగ్ స్పీచ్ ఇచ్చి వెళ్తారు. ఇంతమంది ఆడవాళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టారు, ఇంతమంది చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చి చేతులు ఇచ్చారు. వీళ్ళందరి కోసం నేను విన్నింగ్ స్పీచ్ కాదు, దానికంటే గొప్ప స్పీచ్ రన్నింగ్ స్పీచ్ ఇస్తా. And the next award is Best Sahanashili Award. And the award goes to Evergreen Roja garu. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా గాల్లో ఎగురుతుంది విమానం ఈ షో ద్వారా తెలిసింది ఆమె సహనం. ఇంటర్వ్యూస్ లో ఆవిడ ఎంతో మందిని ఆడుకున్నారు, కానీ ఇక్కడ అర్థం పర్థం లేని పంచులతో ఆవిడని ఆడుకుంటున్నారు. అయ్యయ్యో. ఇది వరకు భూమి పుట్టినప్పుడు పుట్టావా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు రోజా పుట్టినప్పుడు పుట్టావా అని అంటున్నారు. ఇది వరకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేవారు, కానీ ఇప్పుడు రోజా గారి ముందు రోజా గారి తర్వాత అంటున్నారు. ఇది వరకు ఆ రోజుల్లో అనేవారు, కానీ ఇప్పుడు రోజా రోజుల్లో అంటున్నారు. ఇలా కిండల్ చేసిన ఏ ఒక్కరిని ఆవిడ వదిలిపెట్టదు. ఈ షో కోసం ఆమె సహనం వధించినందుకు ఇదే మా అభినందనలతో సహనశీలి అవార్డ్. కంగ్రాచులేషన్స్ రోజా గారు. సహనం అంటే పేషెన్స్, ఓర్పండి, మీకు తెలుసుగా. తెలిసి కూడా ఇక్కడ దాకా వచ్చారు కదా. మీరిద్దరు నిద్రపోతున్నా ఓపిక్గా నేను చూసాను చూడు స్కిట్, దాన్ని సహనం అంటారు. లోపల నాకు బాధ వేసిన పైకి నవ్వుతూ ఉన్నాను చూసారు, అది సహనం అంటే. మీద ఎన్ని పంచులు వేస్తున్నా కూడా ఏడుపు వస్తున్నా ఏడవకుండా అలా నవ్వుతూ చూస్తున్నాను చూడు, అది సహనం అంటే. ఈ టైంలో కూడా మేడంకి పాపం కాళ్ళు నొప్పులు ఉన్నా అక్కడి నుంచి ఇక్కడ దాకా నిజంగా ఎంత సహనం ఉంటే అది మనం స్టాండింగ్ ఓవేషన్. ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. పెళ్లి చేసుకోకపోతే నేను పెద్ద ఎంగ్ అనుకున్నావా? నేను ఎంగ్ అనట్లేదు మేడం. పెళ్ళైతే నా అంత పిల్లలు ఉండండి. మీ అంత పిల్లలు ఉంటారని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు దాకా, నేను కూడా ఎందుకులే అని చెప్పి. And the next award is Eat Something, Do Nothing Award. And the award goes to ధన్యాలు. వీటికి నామినేషన్స్ లేవు, యునానిమస్ గా గెలుచుకుంది అవార్డ్ మన ధన్యాలు. వాళ్ళందరూ మీ పిల్లలు అంత ఎమోషన్ అవుతున్నారు. ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఎవరైనా ఎక్కువ లాభం పొందారంటే అది ధనియా మాత్రమే. ఎందుకంటే ఆవిడ పేమెంట్ కన్నా ఈ అవార్డు చేయించడానికి ఎక్కువ ఖర్చు అయింది. కంగ్రాచులేషన్స్ ధనియాలు. నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? ఏదో ఏడుస్తుంది సరిగ్గా. I would like to thank my mama, my first standard Miss Vimala Miss, my second standard Miss Sheila Miss. తీసుకెళ్ళి వాళ్ళ ఎవరితోనే కొడతారు నేను ఇంట్లో. నువ్వు ఇన్ని చెప్పిన ఆడియన్స్ నీ గురించి ఏమనుకుంటారు తెలుసా? ధనియాలు ధనియాలు ధనియాలు. And the next award is Unpopular No Face Award. And the award goes to Tasty Teja.
సార్ ఒక బర్రె, ఒక గొర్రె, ఒక పురుగు, ఒక షార్క్, ఒక రాక్షసుడు. ఎవరైనా వాళ్ళ క్యారెక్టర్స్ లో పరకాయ ప్రవేశం చేస్తారు, కానీ ఇతను మాత్రం అతని తలకాయ మాత్రమే ప్రవేశం చేస్తారు. ఇతని కామెడీని ఎవరు ఫేస్ చేయలేరు, ఎందుకంటే అతని స్కిట్ లో అసలు ఫేస్ ఉండదు కాబట్టి. ఇతనిలో ఉంటుంది అన్లిమిటెడ్ కొవ్వు. ఇతని స్టేజ్ మీదకి ఎక్కితే అందరికి వస్తుంది నవ్వు. హీస్ నన్ అదర్ దన్ అవర్ కాకినాడ కాదా కేసీ తేజ. రేయ్ ఏదిరా ఇది? నో ఫేస్ అవ్వడన్నా. నా ఫేస్ పెట్టుకున్నాడా? ఇండైరెక్ట్ గా చెప్తున్నారు నీ స్కిట్లు అలా ఉన్నాయని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఇంకా మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. ఏ సుధీర్ అవ్వట్లేదా? టాటా బై బై గుడ్ బై. విష్ణు తేజ్ సైనింగ్ ఆఫ్. దట్స్ మేము ఆల్ ఒప్పుకోం. ఫర్ టుడే. విష్ణు తేజ్ సైనింగ్ ఆఫ్. ఏయ్ విష్ణుతేజ్, ఒక నిమిషం రే 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 ఉండరా రే. మీరేం చెప్పినా ఎండో, వాడు చెప్పింది మీరు వినాలి. స్పెషల్ అవార్డ్ గోస్ టు సుధీర్. అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ అవార్డు వచ్చింది, కానీ ఇవన్నీ కలిపితే ఈ షోని ముందుకు నడిపిస్తూ భుజాల మీద నడిపిస్తున్న మా సుధీర్. సుడిగాలి సుధీర్. బెస్ట్ రైజింగ్ స్టార్ నువ్వే తీసుకో. ఫస్ట్ ఒకటి తీసుకున్నా. బెస్ట్ రోబో 2.0 నువ్వే. తీసుకో. సహనశీలి నువ్వే. సహనశీలుడు. శీలుడు నువ్వే. నో ఎక్స్ప్రెషన్ నువ్వే. స్పీడ్ బ్రేకర్ నువ్వే. పెద్ద బ్రేక్. ఈట్ సంథింగ్ నో. అన్పాపులర్ ఫేస్. ఫేస్ కూడా నువ్వే. ఇప్పుడు ఐ వాంట్ విన్నింగ్ స్పీచ్. ఎన్నొస్తే ఎవరు వచ్చే అనుకోరు, నేనే అమ్ముతున్నాను అనుకుంటారు. నేను ఒక స్టార్ బాయ్ అవ్వాలనుకున్నా, సెట్ బాయ్ చేశారు ఇవన్నీ ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. షో స్టాపర్స్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళ కాదు. లవ్ యు ఆల్. ఎనీవే సార్, లెట్ మీ స్టార్ట్ విత్ రోజా గారు. ఇంత జరుగుతున్నా విష్ణుతేజన్ మాత్రం ఎవరు చూడకుండా ఉండలేరు. ఆడు కంటిన్యూస్ గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. మీ ఇద్దరు డైలాగ్స్ చెప్తున్నారు కదా, ఏవీస్ అన్ని కూడా, వాటికి వీడు ఇక్కడ యాక్ట్ చేసి చూపిస్తాడు. భలే చేసారా. లవ్ యు ఆల్. కంటిన్యూస్ గా ఇంతమంది గురించి మీరు గడగడా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. వెరీ నైస్. శ్రీకాంత్ అన్న. అద్దరు కొట్టేశారు అసలు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు, నిజంగా అద్దరిపోయింది. విష్ణు తేజ్ నీ సూపర్ అయ్యా అసలు. లవ్ యు ఆల్. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, సరదాగా ఉంది, ఎంజాయ్ చేసాం. చాలా సూపర్, ఎక్స్ట్రాడినరీ. లవ్ యు ఆల్. బాగా తెగించవరా నువ్వు. అనిల్ సార్. ఫస్ట్ సుమయ్య, సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అదిదేవ్ చాలా బాగా చేసావు. ఇద్దరు అసలు తనతో పాటు ఎనర్జీ నీది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నీ బాడీ లాంగ్వేజ్ సూపర్, నీ యాటిట్యూడ్ సూపర్, నీ కాస్ట్యూమ్ సూపర్, స్టైలిష్గా ఉన్నావు, సూపర్. ఇక విష్ణు తేజ్. తేజ్ లవ్ యు ఆల్. Yeah.